పెద్ద నోట్ల మార్పిడి కోసం సామాన్య జనం బ్యాంకులు పోస్టాఫీసుల ముందు పడిగాపులు కాస్తుంటే కొందరు పోస్టల్ సిబ్బంది మాత్రం పెద్ద నోట్ల మార్పిడిని క్యాష్ చేసుకుంటున్నారు. 2000 100 నోట్లను బ్యాక్డోర్ నుంచి బ్లాక్ మార్కెట్ కు తరలిస్తున్నారు. హిమాయత్ నగర్ పోస్టాఫీస్ సోదాల్లో బయటపడిన నిజాలే ఇందుకు నిదర్శనం. పెద్ద నోట్ల రద్దుతో కరెన్సీ ముఠాలు కొత్త దోపిడీకి తెరతీశాయి. 500 1000 రూపాయల నోట్లను దొడ్డిదారిన లక్షల్లో మారుస్తున్నాయి. ఐడీ ప్రూఫ్ ఉంటేనే నోట్లు చేంజ్ చేయాలన్న ఆర్బీఐ గైడ్ లైన్స్ ను ప్రభుత్వ అధికారులే పాటించడం లేదు. ఇటీవల సీబీఐ సోదాల్లో పోస్టాఫీస్ సిబ్బంది చేతివాటమే ఇందుకు నిదర్శనం. సిటీలో పోస్టాఫీసులపై దాడులు చేసిన సీబీఐ హిమాయత్ నగర్ పోస్టాఫీసులో దాదాపు 36 లక్షల రూపాయలు అవకతవకలు జరిగినట్టు తేల్చింది. హిమాయత్ నగర్ పోస్టాఫీస్ కు చెందిన సీనియర్ సూపరింటెండెంట్ సుధీర్ బాబు, సబ్ పోస్ట్ మాస్టర్ రేవతి, ఆఫీస్ అసిస్టెంట్ రవితేజకు ఈ నోట్ల మార్పిడితో ప్రమేయం ఉన్నట్టు సీబీఐ నిర్ధారించింది. వీరిపై 120B, 406, 409, 420, 477A, 1988 PC యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. హిమాయత్ నగర్ పోస్టాఫీసులో నవంబర్ 8 నుంచి ఇప్పటి వరకు జరిగిన లావాదేవీలపై సీబీఐ ఆరా తీసి విచారణ జరపగా ఈ విషయం వెలుగులోకొచ్చింది. నగదు మార్పిడి కోసం పోస్టాఫీస్ కు 70 లక్షలు కొత్త నోట్లను పంపగా అందులో 36 లక్షలు సిబ్బంది మాయం చేశారని సీబీఐ విచారణలో తేలింది. 36 లక్షల కొత్త నోట్లకు 30% కమిషన్ తీసుకుని పాత నోట్లను మార్పిడి చేసినట్టు సీబీఐ గుర్తించింది. ఈ వ్యవహారంలో ఇంకా ఎవరెవరి హస్తం ఉందన్న దానిపై సీబీఐ ఆరా తీస్తోంది. హవాలా బ్రోకర్లతో కలిసి పోస్టాఫీస్ సిబ్బంది ఈ దందాకు పాల్పడినట్టు తెలుస్తోంది. నగరంలో ఉన్న మిగతా పోస్టాఫీసుల్లో సైతం ఇదే తరహా దాడులు ఉంటాయని సీబీఐ చెప్తోంది.